హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఇవాల్టి ఈ వీడియోలో ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ టికెట్ హైక్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. అండ్ అలానే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే రీసెంట్ గానే ఎన్టీఆర్ అనేవి ఈ పిక్స్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి కదా. సో దాని గురించి అయితే మాట్లాడదాం. మన ఇండియన్ సినిమాని వరల్డ్ క్లాస్ కి టచ్ చేసిన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ఫోటోని అయితే ఇప్పుడు మోస్ట్ ఫేమస్ అయిన ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్ పై కవర్ పిక్ గా ఎన్టీఆర్ అన్న ఫోటోని అయితే ప్రింట్ చేశారు. అండ్ ఇది ఎన్టీఆర్ అన్న కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా ఎస్క్వేర్ ఇండియా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మ్యాగజైన్ మీద కవర్ పిక్ లో ప్రింట్ అవడం. సో ఈ ప్రాసెస్ అంతా దుబాయ్ లో జరిగింది అనమాట, ఈ ఫోటో షూట్ అంతా మొత్తం. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది అలా పక్కన పెడితే ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ అన్న లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, వే ఆఫ్ సిట్టింగ్ అయితే మాత్రం పీక్స్ అంతే. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గానే రితిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ అన్న డాన్స్ పై ఒక సూపర్ కామెంట్ అయితే ఇచ్చాడు అనమాట. ఇది విన్నాక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. సో ఆ కామెంట్ ఏంటంటే, జనరల్ గా మనందరికీ తెలిసింది ఎన్టీఆర్ అన్న ఏ రిహర్సల్స్ ప్రాక్టీస్ లేకుండా ప్రతి సాంగ్ లో ఉండే హెవీ స్టెప్ ని ఈజీగా అంటే చాలా ఈజీగా వేస్తాడు, అది కూడా సింగిల్ టేక్ లో. చూసాక రితిక్ రోషన్ అండ్ సెట్స్ లో ఉండే మెంబర్స్ అయితే ఫుల్ గా షాక్ అయ్యారు. అరే ఏంటిది, మేము 2 days 3 days నుంచి ప్రాక్టీస్ చేస్తే ఆయన వచ్చి జస్ట్ అలా చూసి వేసి వెళ్ళిపోతున్నాడని. అండ్ అంతేకాదు ఆయనలో ప్రతి ఒక్క స్టెప్ ముందుగానే మ్యాన్ ఫ్రాక్చర్ చేసి ఉందని చెప్పి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అయితే రితిక్ రోషన్ పాస్ చేశాడు మావా. ఓకే, నెక్స్ట్ అయితే వార్ 2 మూవీ టికెట్ హైక్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మూవీకి 1 AM షోస్ వేయట్లేదు కానీ 3 AM షోస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఈ మూవీ ప్రీమియమ్స్ కి ఒక టికెట్ ప్రైస్ అయితే దాదాపుగా 600 దాకా అయితే ఉంటది. నెక్స్ట్ ఈ మూవీ తెలంగాణ టికెట్ హైక్స్ చూసుకున్నట్లయితే మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ లో 250 రూపీస్ దాకా ఉంటది. అండ్ మల్టీప్లెక్సర్ లో అయితే 415 రూపీస్ దాకా అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ లో 200 రూపాయల దాకా ఉంటే అండ్ మల్టీప్లెక్సర్ లో అయితే మాత్రం 325 రూపాయల దాకా ఉండొచ్చు. సో ఇదంతా ఏంటంటే ఒక ఎస్టిమేషన్ అనమాట. ఇవే రేట్స్ 100% ఉంటాయని చెప్పలేను కానీ దాదాపుగా 70 to 80% వరకు అయితే మాత్రం ఇవే రేట్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఏవైనా చేంజెస్ వస్తే గనక మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, దానిపై కూడా క్లియర్ గా. దానికోసం అయితే మన ఛానల్ ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇంకా ఈ మూవీ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక డెఫినెట్ గా కామెంట్ చేయండి. మన ఫర్దర్ వీడియోలో ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తా.